హలో అందరికీ నమస్కారం. ఇది నెల్లూరు పెద్ద హాస్పిటల్లో ఎంత సంతోషంగా జనాలు పేషెంట్లు ఉంటారంటే ఈ వీడియో ఈ నెల్లూరు జిల్లాకే అంకితంగా నేను అందిస్తున్నాను. ఈ వీడియోని ఏంటంటే చాలామంది పెద్ద హాస్పిటల్ అంటే భయపడిపోతారు. ఎందుకంటే అమ్మ బాగా చూడరు, చంపేస్తారు, పేషెంట్లు చూడరు అంటారు. కానీ పాత హాస్పిటల్ ఒకటి ఉంది. పాత హాస్పిటల్ ముందు కొత్త హాస్పిటల్ ఒకటి కట్టారు. అది ఎంత ఎక్సలెంట్గా ఉందంటే కనీసం ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఇంత సౌకర్యంగా ఉండదండి. ఇది చాలా బాగుంది ఈ హాస్పిటల్. ఖచ్చితంగా ఈ హాస్పిటల్ మీరు చూడాలి, చూసి జాయిన్ కూడా అవ్వాలి. ఎందుకు చెప్తానంటే డబ్బున్న వారు ఎక్కడైనా బయట చూపించుకుంటారు, కానీ డబ్బు లేని వారు మాత్రం ఇక్కడే చూపించుకోవాలి. చూశారు కదా, ఇది బైపాస్లో తీసినప్పుడు ఎదురుగా పెద్ద హాస్పిటల్ చూపిస్తున్నాను. ఎంటర్ అయ్యాము. ఇదిగో లెఫ్ట్ సైడ్ ఉండేది వచ్చి పాత హాస్పిటల్, అది కిందకు ఉంది, అది పాతది. ఇది పాత హాస్పిటల్ అనేది. ఇదంతా ఒకప్పుడు చూసిన పాత హాస్పిటల్ బాగాలేదని భయపడి ఉంటారు, కానీ ఇప్పుడు కొత్తగా చూపిస్తున్నాను. ఇదిగో ఇది మాత్రం చాలా పెద్ద హాస్పిటల్, కొత్తది కూడా చాలా నీట్గా ఉంది. ప్రైవేట్ హాస్పిటల్ కంటే అంత సంతోషంగా దీంట్లో ఉండగలరు. ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మీరు ఉండలేకపోవచ్చేమో. ఇది చూస్తున్నాను, లాస్ట్ దాకా చూడండి. ఆ వీడియో లోపల చూపించాను. ఎంత బాగుందంటే వీడియో చూపించాను, కానీ దీన్ని వీడియో తీయొచ్చో లేదో కూడా నాకు తెలియదు. ఎందుకంటే తప్పైతే క్షమించండి. ఎందుకంటే ఇలాంటి తీయొచ్చో తీయకూడదో ప్రభుత్వం నాకు తెలియదు కాబట్టి ఫస్ట్ సారి చూపిస్తున్నాను. ఇది చూపించడం కూడా ఏంటంటే చాలామంది పేషెంట్లు భయపడిపోతారు, కానీ భయపడొద్దు. ఎంత బాగుందంటే చూడండి, చూడటానికి ఎంత నీట్గా ఉందంటే ఖచ్చితంగా మీరు అందరూ దీంట్లో జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే చాలా బాగుంది హాస్పిటల్. రూములు కానీ బెడ్లు కానీ. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి కొంచెం కేరింగ్గా తీసుకోరేమో మీరు అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా మీరు హాస్పిటల్లో ఎవరైనా జాయిన్ అయితే వారి పక్కన మాత్రం ఒకరు ఉన్నట్టయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే అన్నింటికి భోజనానికైనా నీరుకైనా బయటకు రావాలన్నా ఒక మనిషి తోడుండాలి. డబ్బున్న వారైతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి. డబ్బు లేని వారు ఎవరైనా ఉన్నారైతే ఒకవేళ మీరు డబ్బును ఆదాయం చేసుకోవాలన్నా కానీ వచ్చేయండి. మన నెల్లూరు సింహపూరిలో, మన నెల్లూరులోనే గవర్నమెంట్ హాస్పిటల్. చూశారు కదా, ప్రతి ఒక్కరు చూపిస్తున్నాను. ఇది ప్రతి ఒక్కరు చూడండి, చూసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఏది ఏమైనా సరే నెల్లూరు పెద్ద హాస్పిటల్ మామూలుగా లేదు. చూశారు కదా, ప్రతిదీ చూపిస్తున్నాను, ప్రతి రూమ్ చూపిస్తాను. ఒక పక్కే కాదు, నేను 4 మూలలు చూపిస్తున్నాను. పాలరాయితో టైల్స్తో మెరిచిపోతుంది ఎట్టం. చూశారు కదా, లైటింగ్ కానీ చుట్టుపక్కల అసలు ఎంత అద్భుతము, ఎంత అమోహం అంటే హాస్పిటల్ చూస్తే నాకే చాలా చూడముచ్చటేసింది. ఇది ఈయన్ని తీసుకొచ్చాను, వీళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉంటే. ఇది మాత్రం చిన్న రూము, ఎవరైనా బట్టలు పెట్టుకోవడానికైనా భోజనం చేయడానికైనా చిన్న రూమ్ ఇచ్చారండి. వాళ్ళకి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా. అయితే ప్రస్తుతానికైతే ఈ రూమ్ అయితే కొంచెం శుభ్రం చేయలేదు, వాళ్ళు నీట్గా చేసుకోవాలి. ఈయన గారి కోసం నేను అక్కడ రావడం జరిగింది. ఏది ఏమైనా సరే ఇది కూడా చూపిస్తా. అంటే మీరు రావాలంటే బట్టలు ఇక్కడ పెట్టుకోవాలి. చూశారు కదా, ఆయమ్మలు పొద్దున్నే క్లీన్ చేస్తున్నారు. ఇది ఉదయాన్నే తీసిన వీడియో ఇది. ఏది ఏమైనా సరే చాలా బాగుంది హాస్పిటల్ అని చెప్పడానికి నాకేమాత్రం సందేహం లేదు. చాలా నీట్గా ఉంది. ఎందుకంటే మనల్ని ఎవరు చెప్తేనే మన వీడియో తీయట్లేదు. చాలా అంటే చాలా చాలా బాగుంది. నెల్లూరు పెద్ద హాస్పిటల్ ఇది. ఇందుకు ఈ తల్లిగారి కోసం వచ్చి చూశారు కదా, హాస్పిటల్ చాలా అన్ని మూలలు చూపిస్తున్నాను, ఒక మూల కూడా కాదు. చూడండి ఎంత నీట్గా ఉందో. నర్సులు కానీ ఎంత నీట్గా ఉన్నారు. మామూలు ప్రతి ఒక్కరు చాలా నీట్గా ఉన్నారు. కాకపోతే వెళ్తున్న సిబ్బంది జనాలు, మనం ఉంటాం పేషెంట్లు, కొంతమంది ఏంటంటే అక్కడక్కడ నోలేసి కిల్లి ఉమ్ములు అవి ఊశారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఏదేమాత్రం ఇది చాలా రోజులైంది హాస్పిటల్ కూడా కట్టి. చాలా నీట్గా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఏది ఏమైనా సరే హాస్పిటల్ని చూపించడానికి నేను చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే పెద్ద హాస్పిటల్, పెద్ద హాస్పిటల్కి వెళ్ళకూడదు అనిపించేది నాకు. కానీ ఈసారి మాత్రం ప్రతి ఒక్కరికి ఈ హాస్పిటల్కి వెళ్ళండి అని అయితే నేను చెప్పగలను. ఎందుకంటే అంత బాగా ఉంది ఈ హాస్పిటల్. ఏదేమైనా సరే ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్ రావడం. ఇది కొత్త హాస్పిటల్ నుంచి వస్తున్నా. ఎదురుకొండేది పాత హాస్పిటల్. ఒకప్పుడు అది నచ్చకపోవచ్చు, ఇప్పుడైతే చాలా బాగుంది హాస్పిటల్ అంతా. హాస్పిటల్ మీరు జాయిన్ అవ్వచ్చు. చూశారు కదా ఎంతమంది. మధ్యాహ్నం పూట కూడా మీకు టోకెన్ ఉంటే ఇక్కడ భోజనం కూడా పెడతారు, పక్కనే భోజనం కూడా పెడతా ఉన్నారు. ఇదిగో ఈ తల్లి పాపం మమ్మల్ని బయటికి తీసుకురావడానికి వచ్చింది ఆ పేషెంట్ని. ఏదేమైనా సరే ఈ సిస్టర్ గారికి ఒక లైక్, ఒక షేర్ కూడా వేసుకోవాలి. ఆ సిస్టర్ గారు మనకు చాలా సపోర్ట్ చేసింది. ఏదేమైనా మంచి పనులు చేయడానికి ముందుకు రావాలి అందరూ. ఈ హాస్పిటల్ చాలా బాగుంది. హాస్పిటల్ గురించి చూపించడానికి నేనైతే చాలా సంతోషపడుతున్నాను. సిస్టర్ ఎంత బాగుందంటే ఇది మామూలు విషయం కాదు. మళ్ళీ చూపిస్తాను కూడా, ఇవన్నీ చూపిస్తాను, మూలలు చూపిస్తాను అంటే. ఇది హాస్పిటల్ ఒక ప్రాంగణం మొత్తం చూపించాలనుకున్నాను.